హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు వీకెండ్ స్పెషల్ మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. సో, రోజు తినే రొటీన్ బిర్యానీస్ కన్నా ఒక్కసారి మీరు ఈ మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ దట్ టూ ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాము. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. సో, మనం వీటిని బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మనము నానబెట్టేయాలండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మష్రూమ్స్ని ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలండి. సో, ఈ వాష్ చేసిన మష్రూమ్స్లో మనము 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ యూజ్ చేయాలండి. సో, వీటినన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ వీటిని మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మష్రూమ్స్ ఈ మసాలా అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా మష్రూమ్‌లో నుంచి కూడా కొంచెం వాటర్ కూడా వస్తాయన్నమాట. సో, ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ మనకు ఆయిల్ కానీ, ఘీ కానీ అవసరం లేదు. సో, వన్స్ ఆయిల్, ఘీ హీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇది టోటలీ ఆప్షనల్. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. సో, కొన్ని జీడిపప్పు యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్ద. సో, నేనైతే మసాలా దినుసులు ఇవి యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు, సోంపు, షాజీరా, చెక్క, లవంగం, మిరియాలు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ. ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. సో, మనకు జీడిపప్పు వేగిపోయింది కదా! ఇప్పుడు ఈ మసాలా దినుసులు కూడా యాడ్ చేసేద్దాం. సో, ఇవి లైట్‌గా చిట్పట్ అంటాయండి. సో, వన్స్ చిట్పట్ అనిన తర్వాత ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు చిన్నవైతే 2 యాడ్ చేసుకోవచ్చు. అండ్ 4 మిర్చి తీసుకున్నానండి. టేస్ట్‌కి తగినట్టు తీసుకోండి కారం అనేది, మిర్చి అనేది మీరు. సో, ఉల్లిపాయలు అనేవి మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదా! ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. ఇంకంతే. ఇంతకు మించి నేను ఏ స్పైసెస్‌ని కూడా యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి 2 టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి. నేనైతే కొంచెం పండిన టొమాటోస్ తీసుకున్నాను. అంటే పచ్చివి వేగడానికి టైం పడుతుంది కాబట్టి అదే కొంచెం పండిన టొమాటోస్ తీసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుందనమాట. సో, మీకు టొమాటో వద్దనుకుంటే యూ కెన్ స్కిప్. కానీ టొమాటో వేస్తే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో, ఈ టొమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. సో, మీరు చూసినట్టయితే టొమాటోస్ అయితే ఫ్రై అయిపోయాయి. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది బయటికి. అండ్ మనం ముందుగా నానబెట్టుకున్న మష్రూమ్‌ని కూడా యాడ్ చేసేద్దాము. సో, ఈ మష్రూమ్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పడదండి. సో, ఈజీగా కుక్ అయిపోతుంది. ఒక 5-6 మినిట్స్ అంతే. ఈజీగా కుక్ అయిపోతుంది మష్రూమ్ కూడా. సో, ఈ మష్రూమ్ నేను ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదండి. మష్రూమ్‌లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయింది. నేను ఇందులోకి హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా యాడ్ చేశాను. సో, ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారు కదా! మన మష్రూమ్స్ అయితే చాలా బాగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయాయి. వాటర్ కూడా ఎంత రిలీజ్ చేసిందో చూసారు కదా! అండ్ మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్‌కి తగినట్టుగా. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేయండి. బాస్మతి రైస్‌కి మాత్రం 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కానీ ఏమన్నా కానీ తక్కువైతే యాడ్ చేసుకోండి ఈ టైంలోనే. సో, మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి బాస్మతి రైస్‌ని. సో, ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంక మనము మూత పెట్టేయాలి. ప్రెషర్ కుక్కర్ మూత. సో, నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసానండి. ఒకే ఒక్క విజిల్ రావాలి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము
సో ఒక్క విజిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ మొత్తం పోయే వరకు తీనండి మూత. ఆ ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా రుచిగా ఉంటుంది. రొటీన్గా తినే బిర్యానీస్ కన్నా కొంచెం వెరైటీగా ఈ వీకెండ్కి మీరు మష్రూమ్ బిర్యానీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అలానే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. టేక్ కేర్, సీ యూ ఆల్.